హలో, నేను శేషరావు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద అనురాగ్ సంస్థ మరొక సర్వేని విడుదల చేసింది. దాని ప్రకారం మెట్రో సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఇలాంటి సిటీస్లో కొనుగోళ్లు తగ్గిపోయాయి, పెరగటం లేదు. ఖాళీగా ఉండేటువంటి ఫ్లాట్స్ ఉన్నాయి, రెడీ టు ఆక్యుపై ఎక్కువ ఉన్నాయి, బిజినెస్ జరగట్లేదు. ఇది అనురాగ్ సంస్థ తాజాగా వెల్లడించినటువంటి సర్వే. వాస్తవంగా రియల్ ఎస్టేట్ను ప్రోత్సహిస్తూ రియల్టర్ల పక్షాన నిలిచేటువంటి సర్వే సంస్థ అది. కొంచెం డల్గా ఉన్నా కానీ బాగుంది అని చెప్పి చెప్తారు. కారణం ఏంటంటే క్రెడాయి లాంటి సంస్థల ఆధీనంలో ఈ నడుస్తుంటాయని చెప్పి రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తుంటారు. కానీ అలాంటి అనురాగ్ సంస్థే హైదరాబాద్ రియల్ ఎస్టేటు బాగా లేదు అని చెప్పి చెప్తుంది. ఇదే సంస్థ 2-3 వారాల క్రితం హైదరాబాద్లో అద్భుతంగా ఉంది రియల్ ఎస్టేట్ అని చెప్పి చెప్పినటువంటి సంస్థ ఇది. కాబట్టి సర్వేలని మీరు పూర్తి స్థాయిలో నమ్మొద్దు, విశ్వసించవద్దు. నేను ఆ రోజు కూడా చెప్పాను, మీరు ఈ సర్వేలు నమ్మొద్దు మీరు అని చెప్పి. ఇప్పుడు ఇదే సంస్థ ఒక 3 వారాల క్రితం అద్భుతం అని చెప్పి చెప్పింది. ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూములను వేలం వేసినప్పుడు. అదే సంస్థ ఇప్పుడు 3 వారాల తర్వాత బాగలేదు పరిస్థితి అని చెప్తుంది. మరి ఇప్పుడు ఏం చెప్తుంది? మెట్రో సిటీస్లో బాగలేదు, టైర్ 2 సిటీస్లో బాగుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని చెప్పి ఆ సర్వే సంస్థ చెప్తుంది. అంటే ఎక్కడ బిజినెస్ చేయాలనుకుంటే అక్కడ ఈ సర్వేలను విడుదల చేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా ఎక్కడా రియల్ ఎస్టేట్ బాగలేదు, ఎక్కడా బాగలేదు. కేవలం రేట్లు పెంచుకొని కూర్చున్నారు. ఆ రేట్లని రీచ్ కావడానికి మధ్యతరగతి సిద్ధంగా లేదు. కేవలం అవినీతి సొమ్ము, పొలిటీషియన్స్ కొంతమంది, ఉద్యోగులు కొంతమంది పోగేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇవి కొనుగోలు చేస్తున్నారు తప్ప 5 కోట్లకు పైన ఉండేటువంటి విల్లాస్ కానీ ఇలాంటి వాటిని కొనుగోలు చేస్తున్నారు తప్పితే మధ్యతరగతికి అఫోర్డబుల్గా లేవు. కాబట్టి మధ్యతరగతి దూరంగా ఉంటున్నారు. దీంతో హైదరాబాద్లో 5 లక్షల ఫ్లాట్లు రెడీ టు ఆక్యుపై ఉన్నాయి అనేది చెప్తూ ఉన్నారు. కానీ దీన్ని దాచిపెట్టి అనురాగ్ సంస్థ గత కొంతకాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగుంది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగుంది అని చెప్పి పాట పాడింది ఇదే సంస్థ. ఇప్పుడు బాగలేదు అని చెప్తుంది. మరి 3 వారాల క్రితం బాగున్నటువంటి రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఎందుకు పడిపోతుంది? 3 వారాలప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఉంది. అమెరికాలో అదే సిచ్యువేషన్ ఉంది. ఎన్ఆర్ఎల్ పరిస్థితి బాగలేదు. దేశీయంగా చూస్తే వ్యవసాయ ఉత్పత్తులకు రేట్లు లేవు. పని ఉద్యోగాలు బాగున్నాయంటే ఉద్యోగాలు లేవు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా దిగుమతి సుంకాలు పెంచినటువంటి పరిస్థితుల్లో ఫార్మా రంగం పడిపోయింది. ప్రధానంగా హైదరాబాద్కి ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ ఇవే ప్రధానమైనటువంటి ఆదాయ వనరులు. వీటిల్లో ఫార్మా దిగుమతి సుంకాలు పెంచడంతో అమెరికా ఆల్మోస్ట్ నష్టాల్లో ఉంది, దెబ్బతింది. ఐటీ రంగంలో ప్రాజెక్ట్స్ రావట్లేదు, ఐటీ కంపెనీలకు ప్రాజెక్ట్స్ రావట్లేదు. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా ఐటీ ప్రాజెక్టులు అమెరికా నుంచి ఎక్కువ వస్తాయి. బట్ అమెరికా పరిస్థితి బాగలేనప్పుడు అమెరికా నుంచి ప్రాజెక్టులు ఎలా వస్తాయి? రావు. 1. 2, ఐటీ అనేది ట్రాన్స్మిషన్ పీరియడ్లో ఉంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. ఈ ట్రాన్స్ఫార్మ్ పీరియడ్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తొలగిస్తూ ఉన్నారు. దాదాపుగా 60-70% ఉద్యోగులు రోడ్డును పడే ప్రమాదం ఉందని చెప్పి ఇప్పటికీ కూడా దిగ్గజ కంపెనీల సీఈఓలు చెప్తూ ఉన్నారు. ఈ ఇయర్ 2026 అనేది డిజాస్టర్ ఐటీకి అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ ఉత్పత్తులు కూడా బాగలేవు. వ్యవసాయ ఉత్పత్తులు దిగుబడి ఉంది, కానీ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేదు. మరి ఇన్కమ్ జనరేషన్ ఎలా అవుతుంది? ఇన్కమ్ లేకపోతే రియల్ ఎస్టేట్ ఎలా పెరుగుతుంది? పెరగదు. కానీ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసేసి రియల్ ఎస్టేట్ బాగుందని చెప్పి మభ్య పెడుతూ ఉన్నారు. ఇది వాస్తవం. సో దీనికి సంబంధించి రిపోర్ట్స్ 2 వచ్చాయి. ఆ రెండింటిని నేను చదివి వినిపిస్తాను. ఇక్కడ చూడండి, దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం విచిత్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనురాగ్ తాజా నివేదిక ప్రకారం 2025 చివరి నాటికి దేశంలోని టాప్ 7 నగరాల్లో అమ్ముడు పోని ఇళ్ల సంఖ్య 4% పెరిగింది. ఇప్పుడు వాస్తవాలు ఇస్తుంది ఇది. ఇదే సంస్థ నెల క్రితం తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది, తప్పుడు సర్వేలు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళా 4% ఇళ్ల సంఖ్య పెరిగిందంట. అమ్ముడు పోయినటువంటి ఇళ్ల సంఖ్య అంటే డిజాస్టర్కి వెళ్ళిపోతుంది రియల్ ఎస్టేట్. సుమారు 5,77,000 యూనిట్ల కొనుగోలుదారుల కోసం ఎదురు చూస్తున్నాయి. 5,77,000 ఇళ్ళు ఉన్నాయంట రెడీ టు ఆక్యుపై. ఇదే డేటా నేను చాలా కాలం నుంచి చెప్తున్నా.
కానీ అనురాగ్ సంస్థ మ్యానిపులేట్ చేస్తూ జిమ్మిక్కులు చేస్తూ ఉంది. సామాన్య మధ్యతరగతి వినియోగదారులను మోసం చేస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి. వాటి మాట నమ్మకూడదు. ఎందుకంటే దాదాపు హైదరాబాద్లో బోర్డు దింపేసినటువంటి కంపెనీలు 10ల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా వాసవి లాంటి సంస్థలు ఉన్నాయి. టాప్ 20లో ఉన్నటువంటి కంపెనీలు బోర్డు దింపేయడానికి సిద్ధంగా ఉన్నాయి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంపెనీలు. సో ఇక్కడ 2024 చివరి నాటికి ఈ సంఖ్య 5,53,000గా ఉండేది. ఇళ్ల విక్రయాలు మందగించడం, అదే సమయంలో కొత్త ప్రాజెక్టులు మార్కెట్లోకి రావడం వల్ల ఈ నిల్వలు పేరుకుపోయినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2025 సంవత్సరంలో ఇళ్ల విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 14% మేర క్షీణించాయి. గత ఏడాదితో పోలిస్తే 14% కొనుగోలు తగ్గాయని చెప్తుంది సర్వే. 2024లో 4,59,000 ఇళ్ళు అమ్ముడుపోగా 2025లో 3,95,000 ఇళ్ళు మాత్రమే అమ్ముడుపోయాయి. దీనికి ప్రధాన కారణం ఇళ్ల ధరల ఆకాశాన్ని తాకడం, ఐటీ రంగంలో చోటు చేసుకున్న లేఆఫ్స్ అనిపిస్తుంది. అయితే విక్రయాలు తగ్గినప్పటికీ డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను ఆపలేదు. గత ఏడాది కాలంలో కొత్త ఇళ్ల సరఫరా 2% పెరిగి 4.19 లక్షల యూనిట్లకు చేరింది. ఫలితంగా మార్కెట్లో డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా మారి ఇళ్ళు అమ్ముడుపోకుండా మిగిలిపోయాయి. అమ్ముడుపోయిన ఇళ్ళు అత్యధికంగా బెంగళూరులో 23%, చెన్నైలో 18% ఉన్నాయి. ముంబై, హైదరాబాద్లో నగరాలు కొంత మెరుగైన ఫలితాలు చూపాయి. హైదరాబాద్లో కొత్త ప్రాజెక్టుల లాంచ్ కొంత తగ్గడం వల్ల అమ్ముడుపోయిన ఇళ్ల సంఖ్యలో 2% స్వల్ప తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్లో దాదాపు 96,140 ఇళ్ళు అమ్ముడుపోవాల్సి ఉంది. ఈ ఇన్వెంటరీ పెరుగుదల డెవలపర్లపై ఆర్థిక భారంగా మారింది. భారీ పెట్టుబడులు పెట్టిన ఇళ్ళు అమ్ముడుపోకపోవడం వల్ల వారి వద్ద నగదు లభ్యత తగ్గి ప్రాజెక్టులు పూర్తిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆలస్యం కావటం కాదు, బోర్డులు తిప్పేసేటువంటి పరిస్థితి ఉంది. ఇది అనురాగ్ సంస్థ ఇప్పుడు చెప్తుంది నిజాలు. కానీ గత కొన్ని నెలలుగా నేను చెప్తూనే ఉన్నా, హైదరాబాదు నీటి బుడగ లాంటిది. నీటి బుడగలాగా రియల్ ఎస్టేట్ ఉంది. ఈ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడితే నష్టపోతారు అనేది. పైగా ఇప్పుడు బంగారం రేట్లు బాగున్నాయి. బంగారంలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్లో పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు. పైగా ప్రాజెక్టుల విలువ పెరిగిపోయింది. ఇవాళ డబుల్ బెడ్రూమ్ హౌస్ 80 లక్షల నుంచి 90 లక్షలు చెప్తున్నారు. అదే త్రిబుల్ బెడ్రూమ్ అయితే 1.10 lakhs చెప్తున్నారు. అంటే 1,10,00,000 వరకు చెప్తున్నారు. పైగా మీకు ల్యాండ్ షేర్ తక్కువ ఇస్తున్నారు. అందుకే సెకండ్ సేల్స్ కొంత పుంజుకున్నాయి. కానీ సెకండ్ సేల్స్లో కూడా కొన్ని మీడియా సంస్థలు అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుదో పట్టిస్తున్నాయి. కారణం ఏంటంటే సెకండ్ సేల్స్లో ప్రధానంగా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తుంది ఏంటంటే ల్యాండ్ షేర్, యూడిఎస్, అన్డివైడెడ్ షేర్. అన్డివైడెడ్ షేర్స్ 25 గజాలు ఉందని చెప్తారు. 25 into 2 లక్షలు వేస్తున్నారు. అంటే 50 లక్షలకి సైట్ కాస్ట్ ఒక 20 లక్షలు, బిల్డింగ్ కాస్ట్ 70 లక్షలు చెప్తున్నారు. ఏది సెకండ్ హ్యాండ్ కూడా. అసలు ల్యాండ్ కాస్ట్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? తప్పుదావ పట్టించేలాగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు పాత ఇళ్ళు ల్యాండ్ కాస్ట్ ఎలా లెక్క చేస్తారు? ఇప్పుడు అక్కడ 2 లక్షలు ఉందా, 3 లక్షలు ఉందా అనేది ఎట్ట చేస్తారు? ఆ లెక్కనైతే మీకు బంజారా హిల్స్లో లేకపోతే జూబ్లీ హిల్స్లో 3 లక్షల నుంచి 4 లక్షలు ఉంటుంది. ఆ ల్యాండ్ వాల్యూని బట్టి మీరు ఇల్లు అమ్మగలరా? అమ్మలేరు. సో ల్యాండ్ వాల్యూని బట్టి ఫ్లాట్లు అమ్మలేరు. ఇల్లు అమ్మచ్చు, ఫ్లాట్లు అమ్మలేరు. ఎందుకంటే అన్డివైడెడ్ షేర్ అని అంటే అది ఉమ్మడి ఆస్తి. ఆ ఉమ్మడి ఆస్తిలో ఏముంటుందో, ఎలా 33 అన్నాడు అంటే ఆ బిల్డింగ్ కూలగొట్టినాడు, ఏమైందో పరిస్థితి తెలియదు. అలాంటప్పుడు ల్యాండ్ కాస్ట్ని మీరు ఎలా చెప్తారు? ల్యాండ్ షేర్ని బట్టి మీరు రేట్ని ఎలా నిర్ధారిస్తారు? కొంతవరకు నిర్ధారించవచ్చు, అంతే తప్ప దానికి 2 లక్షలు ఉందని చెప్పి చేస్తారు. రోడ్డు పక్కన 2 లక్షలే, రోడ్డు లోపల 2 లక్షలే, ఆ ఏరియా మొత్తం 2 లక్షలు ఉందని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారం కారణంగానే రియల్ ఎస్టేటు కుప్పకూలింది హైదరాబాద్లో. తప్పుడు ప్రచారం కారణంగా రోడ్ సైడ్ ఒక రేటు ఉంటుంది, ఫస్ట్ లైన్లో ఒక రేట్ ఉంటుంది, రెండో లైన్లో ఒక రేట్ ఉంటుంది, మూడో లైన్లో ఒక రేట్ ఉంటుంది. కానీ ఇవాళ సోషల్ మీడియాలో అన్ని చోట్ల 2 లక్షలు అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది తప్పుడు ప్రచారం. ఈ తప్పుడు ప్రచారం కారణంగానే రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో దెబ్బతింటూ ఉంది. ఇప్పుడు అనురాగ్ సంస్థ చెప్పింది కొంత వాస్తవం చెప్తుంది. ఇప్పటికైనా అట్లీస్ట్ 3-4 నెలల తర్వాత అయినా రాబోయే రోజుల్లో ఇంకా డిజాస్టర్ ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. కేవలం హైదరాబాదే కాదు, మెట్రో నగరాలు అన్నింటిలో అదే పరిస్థితి ఉంటుంది. అలాగే ధరలు పెంచి కూర్చున్నారు. ఆ ధరలు తగ్గిస్తే తప్ప మార్కెట్లో కొంత చలనం వచ్చే అవకాశం లేదు. అలాగే సోషల్ మీడియాని కట్టడి చేయకపోతే చెలవులు పొలవులుగా చెప్తూ అవగాహన లేకుండా, ల్యాండ్ వాల్యూ ఎక్కడ ఎంత ఉంటుందో కూడా తెలుసుకోకుండా ఇష్టానుసారంగా రేట్లు చెప్తూ డిజాస్టర్ స్థాయికి రియల్ ఎస్టేట్ని తీసుకెళ్ళిపోయారు. మరి దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలనేది మీరు రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.